పవర్ ప్లాంట్లు వద్దు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్లు వద్దు, ఫారెస్ట్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వరాదు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి వాలా పంచాయతీల నగరంపాలెం సరియా మడ్రేపూర్ అదేవిధంగా ఇక్కడ దాయర్తి ప్రాంతంలోనే అదానీ కంపెనీకి సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ కోసం ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉంది, వన్యపాను జీవాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కోణంకి వెళ్ళేటువంటి బొడ్డేరు, అదేవిధంగా అక్కడ చింతలపూడికి సంబంధించినటువంటి రైవాడికి వచ్చేటువంటి శారదా నది పైన అదానీ కన్నటువంటిది ఈరోజు పడింది. అదానీ ఈ హైడ్రో పవర్ ప్లాంట్లు కట్టి ఇక్కడ గిరిజన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ కింద ఉన్నటువంటి రిజర్వేయర్ల మీద హైడ్రో పవర్ ప్లాంట్స్ కానీ కడితే ఆ రైవాడకు సంబంధించినటువంటి వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు కానీ త్రాగునీరు కానీ అదేవిధంగా ఈ కోణానికి సంబంధించినటువంటి సాగునీరు కానీ రైతులకు వెళ్లకుండా బీడి బారిపోయేటువంటి ప్రమాదం అటువంటిది ఈరోజు ఉంది. కాబట్టి అదానీ ప్రాంతంలోనే ఇక్కడ సంబంధించినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ కానీ కడితే మేము తరిమి కొడతామని చెప్పేసి గిరిజనులు సాంప్రదాయ విల్లింపులు పట్టి అడ్డాకులు టోపీలు పెట్టి ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. రేపు 8వ తారీఖున నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన జరుగుతూ ఉంది. అక్కడ నక్కపల్లి ప్రాంతంలోనే బల్క్ డ్రగ్స్ అని చెప్పేసి ఎన్టీపీసీ దగ్గర కొంత కంపెనీలు పెడతామని చెప్పేసి కొన్ని 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అనకాపల్లి అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. నక్కపల్లి ప్రాంతంలో పెట్టినటువంటి బల్క్ డ్రగ్స్ అన్నీ కూడా పూర్తిగా కాలుష్యమైనటువంటి కంపెనీలు అవి ఫార్మా కంపెనీలు. ఈ భారతదేశంలోనే ఈ ప్రపంచంలోనే ఇక్కడ నిషేధించినటువంటి కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చి అనకాపల్లి ప్రజల్ని కాలుష్యం కోరల్లో ముంచాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ అదానీకి పూర్తిగా నరేంద్ర మోడీ పూర్తిగా అమ్ముడుపోయారు. ఈ ప్రభుత్వం అమ్ముడుపోయింది, కేంద్ర ప్రభుత్వం. అందుకని ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్స్కి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ పీసా చట్టం కానీ అటవీ హక్కుల చట్టం కానీ ఈ ప్రాంతంలోనే 170 చట్టం కానీ ఉన్నాయి. ఈ అన్నింటికి వ్యతిరేకంగా ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనే కుదరదు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడవది, ఈ ప్రాంతంలోని గిరిజనులు సాగు చేసుకున్న భూములకి ఫారెస్ట్ అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ ఈరోజు పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గిరిజనులకు కనీసం రోడ్డు సౌకర్యాలు లేవు, వాళ్ళకి త్రాగునీరు లేదు, కనీసం ఉండడానికి ఇల్లు లేవు, ఉండడానికి కనీసం కట్టుకోవడానికి బట్ట లేదు. వాళ్ళకి జీవన పరిస్థితులు మెరుగుపరిచి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు గిరిజనులందరినీ కూడా పూర్తిగా తరివేసి ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్లు పెట్టి అక్కడ నాశనం చేయాలని చెప్పేసి ఈరోజు చూస్తూ ఉంది. అందుకని చూస్తూ ఊరుకునేది లేదు. హైడ్రో పవర్ ప్లాంట్లు వస్తే అదానిని తరిమి కొడతామని చెప్పేసి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు 8వ తారీఖు నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా ప్రకటన చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ ఆలోచించాలి. గిరిజనులను ముంచుతారా, తేలుస్తారా, ఈ ప్రజలను నాశనం చేస్తారా, ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని కాలుష్యం కోరల్లో ముంచుతారా, ఆలోచించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని 8వ తారీఖున ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటన చేయాలి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అమ్మకాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ అమ్మం దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ ప్రకటన చేయాలి. ఆ విధంగా చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురయ్యి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా తుడుచుకుపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తూ గిరిజన సంఘాలుగా ఈ నిరసన చేయడం జరుగుతూ ఉంది.